ఒక జర్నలిస్ట్ సోదరు నిన్ననే నేను చూసిన వీడియోలో ఈయన ఒక మిలియనర్ని తయారు చేస్తాడంట, లేకపోతే కోటీశ్వర్లను తయారు చేస్తారట. అసలు ఆయనకి ఎంత కోట్లు ఉన్నాయి, ఆయన ఎంత బిలియనియర్, ఆయన పెద్ద అంబానియా, ఇంకా ఆయన ఇంకొకరిని తయారు చేస్తాడా, ఆయనకే తినడానికో లేదో సర్వైవల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్లకు బిజినెస్ చేయడం ఎలా నేర్పిస్తాడు అనే క్వశ్చన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ప్రశ్న ఇది ప్రజలకు అందరికీ తెలియాల్సిన క్వశ్చన్. సచిన్ టెండూల్కర్ ద గ్రేట్స్ బ్యాట్స్మెన్, ద గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, ద హీరో ఆఫ్ క్రికెట్ అంటాం. సచిన్ టెండూల్కర్ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి సచిన్ అవ్వలేపాడు. కాబట్టి సచిన్ని ట్రైన్ చేయడం తప్పు, చేయలేడు అనడం తప్పు. సూపర్ సర్జన్ని చదివించిన ప్రొఫెసర్సే వాళ్ళు, డాక్టర్స్ కాదు, సర్జన్స్ కాదు. అవునా? అంటే ఒక అమ్మ కొడుకుని తయారు చేస్తుంది, కొడుకుని ఏదైతే తయారు చేసిందో కలెక్టర్ని చేసింది. అమ్మ కలెక్టర్ కాబట్టి కొడుకుని కలెక్టర్ చేయలేదని కాదు. ఈరోజు స్కూల్లో టీచింగ్ చేసిన టీచర్స్ డాక్టర్స్ని చేస్తున్నారు, ఇంజనీర్స్, ప్రైమ్ మినిస్టర్స్, సీఎంస్ని కూడా చేస్తున్నారు. మరి వాళ్ళు కాదు కదా. నేనేంటో నాకు తెలుసు, నేనేం సాధిస్తున్నా నాకు తెలుసు. మీకు కావాల్సింది నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అంటాను నేను. అంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఒక మంత్రం ఉంది, వైదిక మంత్రం ఉంది, బైబిల్ మంత్రం ఉంది, బైబిల్ వాక్యం ఉంది, ఖురాన్ ఆయత నా దగ్గర ఉంది, ఒక మంత్రంలా ఉంది. దాన్ని మీరు నేర్చుకుని మంచి కోసం వాడండి. డబ్బు కావాలా సంపాదించుకోండి, పేరు కావాలా సంపాదించుకోండి, ఆరోగ్యం కావాలా సంపాదించుకోండి. ఆ మంత్రాన్ని నా కోసం ఎలా కావాలో నేను వాడుకుంటాను. అంటే ప్రజల హృదయాలు మంచి వైపుకు మారాలి, సమాజం సత్సమాజంగా మారాలి. నా లక్ష్యం నాకుంది. మీ లక్ష్యం మిలియన్సా, ట్రిలియన్సా, కోట్ల డబ్బులా? మీ లక్ష్యాన్ని సాధించుకోండి. నేను మీకు మంత్రం చెప్తాను, అంటే ద వే ఆఫ్ థాట్ చెప్తాను నేను మీకు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఇచ్చిన ఆరోపణలో అసలు ఖురాన్లో డబ్బు సంపాదించమని ఉందా, డబ్బును ఆకర్షించమని ఉందా, బైబిల్లో ఎక్కడైనా డబ్బును ఆకర్షించమని ఉందా, వేదంలో ఎక్కడైనా ఆకర్షించమని ఉందా, డబ్బు సంపాదించమని ఉందా అని కామెంట్ చేశారు ఈ ప్రవీణ్ గారే. నేనంటాను అడక్కదినమని ఉందా, డబ్బు సంపాదించొద్దు అని, లేకపోతే అడక్కదినమని ఉందా? డబ్బు సంపాదించమని ఉంది, ధర్మంగా సంపాదించమని ఉంది, ఎలా సంపాదించాలో నేర్పింది, డబ్బు విలువ చెప్పింది, డబ్బును ఆకర్షించే విధానం చెప్పింది, డబ్బు మీ జీవితంలోకి రావాలంటే నువ్వు ఎలా బతకాలో చెప్పింది, డబ్బుకు సంబంధించిన లాస్ ఉన్నాయి, డబ్బుకు సంబంధించిన డోంట్స్ డూస్ ఉన్నాయి. మనీ ఎప్పుడు బ్లాకేజ్ అవుతుందో వేదశాస్త్రాలు, ఖురాన్, బైబిల్ చెప్పడం జరిగింది. నా జీవితంలోకి డబ్బు రావట్లేదు, బ్లాక్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఈ పనులు చేయడం వల్ల. వేదశాస్త్రాలు చెప్పాయి, బైబిల్, ఖురాన్ చెప్పింది. ఏం చేసే డబ్బు మన జీవితంలోకి వస్తుంది, బ్లెస్సింగ్స్ మన జీవితంలోకి వస్తాయి, ఉపాధి ఎప్పుడు పెరుగుతుంది. నేను క్లియర్గా MSW చేస్తున్నాను, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను సైకాలజిస్ట్ని, నేను లైఫ్ కోచ్ని, నేను మాస్టర్ మోటివేటర్ని, నేను బిజినెస్ ఆచార్యాన్ని, బిజినెస్ స్ట్రాటజీస్ నేను నేర్పిస్తాను. ద లా ఆఫ్ అట్రాక్షన్ని మొట్టమొదటిసారిగా వేదాల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, భగవద్గీత నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, బైబిల్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, ఖురాన్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని తీసి మొట్టమొదటిగా ప్రపంచంలోనే ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి నేను. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ న్యూరో సైన్స్, అంతవరకే తెలుసు. లా ఆఫ్ అట్రాక్షన్ మోడర్న్ సైన్స్ కాదు అని చెప్తున్న వ్యక్తి నేను. లా ఆఫ్ అట్రాక్షన్ వైదిక్ సైన్స్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఖురాన్ కన్నా ముందు బైబిల్ అయితే, బైబిల్ కన్నా ముందు వేదాలు ఉన్నాయి. వేదాలే మొట్టమొదటి ధార్మిక గ్రంథాలు. ఒకరు అవునన్నా కాదన్నా వాస్తవం. వైదిక శాస్త్రంలో చెప్పబడింది లా ఆఫ్ అట్రాక్షన్, అదే తిరిగి బైబిల్లో చెప్పబడింది, అదే తిరిగి ఖురాన్లో చెప్పబడింది. ఎందుకంటే ఒకే విషయం మాటిమాటికే చెప్పబడుతుంది గ్రంథాల్లో. ప్రాంతాలు వేరు, భాషలు వేరు, ప్రవక్తలు వేరు అయి ఉండొచ్చు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ సైన్స్ అంటే, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత నా లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది, నా లైఫ్లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, నా ఆలోచన విధానం మారిపోయింది. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది మనం సాధిస్తామో, మనం ఏదైతే అనుకుంటామో అది మనం యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ మన కోసం వర్క్ చేయాలంటే మనం ఎలా చేయగలగాలి, ఈ యూనివర్స్ మొత్తం ఎవరి ఆధీనంలో ఉంది, ఆ సర్వేశ్వరుడు యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలు ఏంటి, సర్వేశ్వరుడితో మనం కనెక్ట్ అవ్వాలంటే స్పిరిచువాలిటీ ఎలా కనెక్ట్ అవ్వాలి, మన కోసం యూనివర్స్ పనిచేసేలాగా సర్వేశ్వరుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. మనిషి నిరాశాజీవిగా కాకుండా ఆశాజీవిగా ఎలా ముందుకెళ్ళాలి, ఆశాజీవిగా. ఎందుకంటే సార్ మానవుడికి ఆ సృష్టికర్త, సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, అల్లా, యెహోవా ఇచ్చిన బ్రెయిన్ ఏదైతుందో, మైండ్ ఏదైతుందో వెరీ మచ్ పవర్ఫుల్. కాన్షియస్ మైండ్ యొక్క పవర్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ వేరు, సూపర్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ వేరు. నేను బిలీవ్ చేస్తాను సార్. అది సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు నా మాటలు వింటాను, నేను మీతో మాట్లాడుతున్నాను, మనకు తెలియకుండానే మన గుండె కొట్టుకుంటుంది, మన ఊపిరి పీల్చుకుంటున్నాం, మనకు తెలియ బాడీలో 1,00,000 పనులు జరుగుతున్నాయి, 1,00,000 కదా. అంటే జీవక్రియలు 1,00,000, ప్రతి అణువు పనిచేస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కావాలని మనం చేస్తున్నామా? లేదు. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఒకేసారి 1,00,000 పనులు చేయగలుగుతున్న శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సబ్ కాన్షియస్ బ్రెయిన్ మనకు ఉన్నప్పుడు, దానికి మనం ఒక విజన్ ఇస్తే మనం నిద్రపోయినా పనిచేస్తుంది. కాన్షియస్ బ్రెయిన్ కొన్ని గంటల తర్వాత నిద్రపోతుంది, కానీ సబ్ కాన్షియస్ జీవితంలో నిద్రపోతుంది. ఏ ఆరోపణలకి నేను బాధ్యత వహిస్తున్నానంటే, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్నాడే, వ్యాపారంతో ప్రజల్ని మోసం చేస్తున్నాను అన్నాడే, నేను బాధ్యత వహిస్తాను, నేను సమాధానం చెప్తాను, నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీద డబ్బులు దండుకుంటున్నాడు అని చెప్పాడు సార్. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మార్కెట్లో ఒక బుక్ రిలీజ్ అయింది, ఒక కొత్త బుక్ రిలీజ్ అయి ఉంది. ఆ బుక్లో
ఒక పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఎలా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్లో మంచి లైఫ్ లీడ్ ఎలా చేయాలి, వ్యాపారంలో టెక్నిక్స్ ఎలా ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని చెప్పేసి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ బుక్ ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, ఇష్టం లేకపోతే కొనుక్కోరు. బలవంతం ఏమి లేదు కదా. ట్రూ. ఫ్రీగా పంచుతారా? పంచరు కదా. దానికి 5 రూపాయలు, 50 రూపాయలు, 500 పెడతారు. అలాగే నా క్లాసెస్ కూడా నేను డిజైన్ చేశాను. మీ వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి కావాలన్నా, మీ వ్యాపార జీవితంలో స్ట్రాటజీస్ కావాలన్నా నేను చాలా వర్క్షాప్స్ పెట్టానండి. చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్ ఉంది, బిజినెస్ వర్క్షాప్ ఉంది, లీడర్షిప్ వర్క్షాప్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్ ఉంది. 11 వర్క్షాప్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్లో. లా ఆఫ్ అట్రాక్షన్, వేదాలలో ఉన్న సబ్జెక్ట్, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ప్రకారంగా లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ మొట్టమొదటిసారిగా నేను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిని. అంటే ఈ క్లాసెస్ మిమ్మల్ని బలవంతం పెట్టానా? ఏమైనా బలవంతం పెట్టానా? ఇష్టం ఉన్నవాళ్ళు అర్థమైతే అటెండ్ అవుతారు. అవునా లేదా? ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి మహేంద్ర భాయ్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మరి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఉన్నాయి చెప్పండి? ప్రైవేట్ స్కూల్స్లో ఎన్నో స్థాయిలు ఉన్నాయి. 10,000 రూపాయల ఫీజు ఉన్న స్కూల్ ఉంది, 1,00,000 రూపాయల ఫీజు ఉంది, 10 లక్షల రూపాయల ఫీజు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు అంత ఫీజు పెట్టారు? వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళు మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ, టీచర్స్ని బట్టి. పైగా ఎవరు వచ్చినా వాళ్ళ ఇష్టంతోనే జాయిన్ అయితే పేరెంట్స్ ఇష్టపడి పిల్లల్ని జాయిన్ చేయించుకుంటారు తప్ప బలవంతం లేదు. ఇదంతా అర్థమయ్యేటప్పుడు అది ఎవరికి ఇష్యూ లేదు, జస్ట్ ఆరోపణలు ఇష్యూ. కానీ పెద్ద ఆరోపణ, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోయింది. అంటే పెద్ద ఆరోపణ అంటే ఇతను డబ్బులు తీసుకుని క్లాసులు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు. నేను ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఒకటేంటి చెప్పాలా ప్రవీణ్ గారు, నేను చేసే ప్రతి పని కూడా పబ్లిక్గా చేస్తాను, ఆన్ స్టేజ్ చేస్తాను, ప్రజల ముందు చెప్తాను, సోషల్ మీడియాలో పెట్టి చేస్తాను. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇల్లీగల్ యాక్టివిటీ చేయలేదు, ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. ప్రజలందరినీ కూడా ఇలాగే బతకమని చెప్తాను, నేను ధర్మ ప్రకారంగా బతకమని చెప్తాను. ఓవరాల్గా జరిగినటువంటి ఎపిసోడ్ మిమ్మల్ని ఎంతవరకు కృంగదీశాయి? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి మీరు ఏం చెప్తారు అని అంటే? ఈ ఎపిసోడ్ వల్ల నాకు లాభం జరిగింది సార్. చెప్పమంటారా ఏం లాభం జరిగిందో? ఈ ఎపిసోడ్ వల్ల బ్రదర్ షఫీ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కొత్త కోర్స్ స్టార్ట్ చేశాడు అనే విషయం ప్రజలకు తెలిసింది. చాలా విరివిగా, చాలా ఎక్కువగా అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. ప్రజలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోకి వచ్చారు. ప్రజలకి మరొకసారి బ్రదర్ షఫీ ఏంటో ప్రజలకు తెలిసొచ్చింది, నిజాయితీ ఏంటో తెలిసొచ్చింది, ధర్మం ఏంటి. ఎందుకంటే ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. మీరు సైలెంట్గా ఉంటేనే ఏదో పెద్ద డ్యామేజ్ చేసేసాడు అనేది ఉండింది. అసలు నాకు ఏమీ డ్యామేజ్ కాలేదు మహేంద్ర గారు, అసలు నాకు ఏమీ డ్యామేజ్ కాలేదండి. ఒక మాట చెప్పను నేను మీకు. ఫస్ట్ బ్యాచ్లో నాకు 56 మంది అడ్మిషన్ అయ్యారు సార్. 56 అడ్మిషన్స్ అయ్యాయి లా ఆఫ్ అట్రాక్షన్కి. ఓకేనా? ఇప్పుడు ఇంత బీభత్సంగా నాకు దుష్ప్రచారం జరుగుతుంది కదా. సెకండ్ బ్యాచ్ ఇప్పుడు అవ్వలేదు, చెప్పేది సార్, చేసుంటే మాత్రం అవుతుందేమో. చేయలేరు సార్, చేయలేరు. ఎందుకో చెప్తాను. గౌరవాన్ని ప్రసాదించేవాడు, అగౌరవ పాలు చేసేవాడు సృష్టికర్త. ఒక మనిషి యొక్క గౌరవము, అగౌరవము అనేది ఆయన చేతుల్లో ఉంది. అర్థమవుతుందా సార్? ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, నేను సరిగ్గా ఉన్నప్పుడు నా గౌరవం ఎటు పోదు, నా గౌరవం ఎటు పోదు. ఎందుకంటే భగవంతుడిని నమ్ముకున్నవాడికి భగవంతుడు చాలు. ఎప్పుడైతే మనం తప్పు చేయలేదో మనం జంకాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు, చిత్తప్రజ్ఞతో నిలబడితే చాలు. తప్పు చేసినవాడు భయపడతాడు. నేను ఎందుకు భయపడాలి చెప్పండి? ఏ విషయంలో తప్పు చేసి, ఎక్కడ చట్ట వ్యతిరేకంగా పనిచేయలేదు, ఎక్కడ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయలేదు, ఎక్కడ శరీరకి వ్యతిరేకంగా పనిచేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఏ విషయంలో భయపడాలి చెప్పండి? అసలు బ్రదర్ షఫీ గారు పని అయిపోయింది అన్నట్టుగానే అనుకున్నా. కానీ వన్స్ బ్రదర్ షఫీ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు చూశారు. సో నేను ఎలాగైతే బిలీవ్ చేశాను, నా మైండ్లో ఏమైతే మెదులుతున్నాయో మీ మైండ్లో కూడా అవే మెదులున్నాయి అనుకుంటా. సో బ్రదర్ షఫీ గారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఇదండి. అయితే ఇక్కడ బ్రదర్ షఫీ గారి పని అయిపోయింది కదా, బ్రదర్ షఫీ యొక్క పని మొదలైంది సార్. ఇప్పుడు నా పని మొదలైంది. ఎందుకంటే ఇంకా బలంగా ధర్మం కోసం నిలబడాలని, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పేసి చాలా బలంగా అనుకుంటున్నాను. ప్రజలందరికీ ఇప్పుడు ఈ వేదిక నేను చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ వండర్ఫుల్ కోర్స్. వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వెలుగులో అద్భుతంగా డిజైన్ చేయబడ్డాను. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని మీరు అనుకుంటే 10 days టైం కేటాయించండి. ప్రతిరోజు మార్నింగ్ 5 to 7 ఉంటుంది. మేబీ ఉంటే ఈవినింగ్ కోర్స్ కూడా ఉండొచ్చు, ఇంకా మేము డిజైన్ చేయలేదు. 10 days క్లాస్ చాలా అంటే కంప్లీట్ ఆఫర్లో నేను ఇస్తున్నాను. 15,000 రూపాయల కోర్స్ అని డిజైన్ చేసి కేవలం 5555 5,555,000 రూపాయలకి మాత్రమే కోర్స్ అందజేస్తున్నాను. జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది. మీకు మిలియన్స్ ఆఫ్ మనీ సంపాదించాలన్నా, గొప్ప పేరు సంపాదించుకోవాలన్నా, అనారోగ్యంపై ఆరోగ్యం రావాలన్నా కానీ పవర్ఫుల్ టెక్నిక్స్ శాస్త్రాల వెలుగులో డిజైన్ చేశాను. మీరు కూడా టైం తీసే జాయిన్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల ప్రయాస పడిన తర్వాత బ్రదర్ షఫీ అని అంటే మీకంటూ ఒక పేరు, మోటివేషనల్ స్పీకరు, బిజినెస్ కోచ్గా ఒక పేరు రావడానికి ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎస్. రీసెంట్గా ప్రవీణ్ జర్నలిస్ట్ ఏదైతే ఆరోపణలు చేశాడో ఆ అబ్బాయి కూడా ఆయన వ్యక్తిగతంలో ఆయన చాలా ఉద్యమాలు పాల్గొన్నాడు, అంటే మీడియా వేదికగా చాలా వాటి మీద స్పందించాడు. ఆయనకు మంచి పేరే ఉంది. ఇక సరే మీ మీద చాలా ఆరోపణలు చేశాడని అనుకుందాం. ఇప్పుడు ఆధారాలు ఇంక ఇవ్వలేదు కాబట్టి ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలను ఏ రకంగా చూస్తారు?
ఏంటి అసలు అంటే ఇప్పుడు ప్రవీణ్ చేసినటువంటి ఆరోపణలకి మీరు అసలు ఏం ఇక్కడ స్పందిద్దాం 2-3 విషయాలు చెప్తాను మహేందర్ గారు. ఏదైతే ఎపిసోడ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి నడిచిందో ఇది మొత్తం పరిశీలించిన తర్వాత పూర్తి మీడియా మిత్రులకి, శాటిలైట్ ఛానల్స్కి, డిజిటల్ మీడియాకి అందరు కూడాను రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తాను. నేను అందరు కూడా థ్యాంక్స్ చెప్తాను హార్ట్ఫుల్గా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత భీభత్సంగా మాట్లాడుతున్నా కానీ ఇంకెవరూ దాని గురించి మాట్లాడలేదు అంటే నా మీద ఎంతో కొంత గౌరవాన్ని, నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను చాలా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని ఎపిసోడ్స్ చేస్తే ఇట్లా అగ్గి అందుకున్నట్టుగా చాలా ఛాన్స్ మాట్లాడేయచ్చు. కానీ ఐ రెస్పెక్ట్ అండి, చాలా గ్రేట్ రెస్పెక్ట్ ఉంది నాకు మీడియా మీద. ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ చేశారు ఒకటి. రెండో విషయం, అతను మాట్లాడుతున్నప్పుడు కింద ఎన్నో కామెంట్స్ రావడము. ఎందుకంటే నా టీంలో వీడియోస్ చూసిన వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి డిలీట్ అయిపోతున్నాయి. అంటే కామెంట్స్ చాలామంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎందుకు ఆధారం లేకుండా మాట్లాడుతున్నావు, ఏదైనా కేసు ఫైల్ చేయొచ్చు కదా అని క్వశ్చన్స్ చేస్తుంటే డిలీట్ చేసి. అంటే కొన్ని వందల మంది, వేల మంది సపోర్టివ్గా నిలబడ్డారు, నన్ను నమ్మారు. నా గొంతు వినకపోయినా కానీ ఏంటి నన్ను ప్రశ్నించకుండా నన్ను నమ్మారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా విచక్షణ, మంచి చెడుకి తేడా తెలుసుకునే విచక్షణ దేవుడు ప్రసాదించాడు మీడియా సభ్యులందరికీ కూడాను, ప్రజలకు కూడాను. అది గొప్ప బ్లెస్సింగ్ అని నేను కోరుకుంటాను. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి, ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.